ఎందుకు ఇలా చేసావు నువ్వు? ఎందుకేదో చిన్న ఆనందాన్నిచ్చి అది కూడా లేకుండా ఎందుకు చేస్తున్నావు? నేనేం తప్పు చేశాను? ఒక సమస్య తీరిందనుకుంటే వెంటనే ఇంకో సమస్య వస్తుంది. అలా బాధ పెట్టాలనుకున్నప్పుడు తట్టుకునే ధైర్యాన్ని ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు నన్ను అంత బలహీనురాల్ని చేస్తున్నావు? ఎందుకు నిస్సహాయురాల్ని చేస్తున్నావు? నువ్వే చూసావు కదా ప్రవీణ్ ఏమన్నాడు. ప్రవీణ్ ఏమన్నాడంటే నేను బుల్బుల్ని కాపాడగలను అని. కానీ నేను బుల్బుల్ని కాపాడలేను, నువ్వే కాపాడాలి. నేనేమీ చేయలేను. మనిషిలోని బలహీనత బలం అనేవి అతని ఆలోచనలోనే ఉంటాయి. మనిషి ఆలోచనల్ని బట్టే ఫీలింగ్స్ కూడా ఉంటాయి. నేనేం చేయను, నాకేం అర్థం కావడం లేదు. మీరు కూడా విన్నారు కదా, బుల్బుల్ని కాపాడగలనని ప్రవీణ్ అనుకుంటున్నాడు. కానీ నేను ఏమీ చేయలేను. నేను నిస్సహాయురాలు అయిపోయాను. నువ్వేం చేయక్కర్లేదు. కేవలం నీకు ఆత్మవిశ్వాసం ఉంటే చాలు. నువ్వు గనక ఎవరికి ఏమీ ఇవ్వలేనప్పుడు ఇతరులకి ఆశైన ఇవ్వాలి కదా. బుల్బుల్కి ఏం జరగదని నువ్వు ప్రవీణ్కి నమ్మకం కలిగించాలి. నీకు నీ మీద నమ్మకం ఉన్నప్పుడే నువ్వు ప్రవీణ్కి కూడా నమ్మకం కలిగించగలుగుతావు. బుల్బుల్ కోలుకుంటుంది కదా. బుల్బుల్కి ఏం అవ్వదు. ప్రవీణ్ ఎంతో ప్రేమిస్తున్నాడు బుల్బుల్ని. ప్రవీణ్ ప్రేమే తనని బుల్బుల్కి దూరం కానివ్వదు. ఎలాగైతే నా ప్రేమ మిమ్మల్ని నా నుంచి దూరం కానివ్వలేదో అలా. సార్ ప్లీజ్ ఒకసారి నన్ను బుల్బుల్ని చూడనివ్వండి. ప్లీజ్ ఒక్కసారి చూడాలనుకుంటున్నాను. నా మాట వినండి సార్. రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మిమ్మల్ని ప్లీజ్. నోరు మూసుకొని కూర్చో ఇక్కడ. నువ్వు ఎవరిని కలవడానికి వీలేదు. పోలీసుల కళ్ళలో చాలా దుమ్ము కొట్టావు, కానీ ఈసారి తప్పించుకోలేవు. అభిని వారి భార్యని కిడ్నాప్ చేసిన కేసులో, ఇంకా అటెంప్ట్ మర్డర్ కేసులో చాలా దీర్ఘకాల శిక్ష పడుతుంది నీకు. వీడి మీద గట్టి కన్నేసి ఉంచండి. నేను మీ అందరి కోసం మిఠాయిలు తీసుకొచ్చాను. అదే మిఠాయి కాదు, ప్రసాదం. ప్రసాదంగా పెట్టిన మిఠాయి ఇది. అసలేంటంటే నాకు బుల్బుల్ గురించి తెలియగానే నేను ఉండబట్టలేకపోయాను. నేను అమ్మవారి గుడికెళ్లాను. దైవ దర్శనం చేసుకుని బుల్బుల్ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ఎంతగానో కోరుకున్నాను. మన బుల్బుల్కి త్వరగానే నయమైపోతుంది. మీరందరూ ఏమీ కంగారు పడకండి. ప్రసాదం తీసుకోండి. చిన్నమ్మమ్మ,
ఇద్దరికీ కాదిది. స్వీట్ కదా, తిన్నారంటే డయాబెటీస్ వచ్చేస్తుంది. కమిషనర్ గారు, బుల్బుల్ యాక్సిడెంట్కి కారకులు ఎవరో తెలిసిందా? ఇదేం యాక్సిడెంట్ కాదు, ఇది ముందు వెనుక బాగా ఆలోచించి చేసిన పని. మీ బుల్బుల్ కావాలనే తన ముందు వెళుతున్న కార్ని ఢీకొట్టింది. అంటే మీరనేది బుల్బుల్ సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించిందా? అయినా తను అలా ఎందుకు చేస్తుంది? రేపు తనకి పెళ్లి జరగబోతోంది. ఇవాళ మెహందీ ఫంక్షన్. బుల్బుల్ సూసైడ్ చేసుకోవటానికి కాదు, తను ఎవరినో పట్టుకోవటానికి ప్రయత్నించింది. ఎంతో ధైర్యం ఉంటే గానీ అలాంటి పనులు ఎవరూ చేయలేరు. అసలు బుల్బుల్ ఢీ కొట్టిన కారు ఎవరిదో తెలుసా? ఆ కారు నడుపుతున్నదే ఆ కార్పొరేటర్. వాడేగా మిమ్మల్ని, మీ వైఫ్ని కిడ్నాప్ చేసింది. వాడేగా మీ మీద ఫైర్ ఓపెన్ చేసింది. మేము వాడి కోసం అన్ని చోట్ల గాలించాం, కానీ వాడు చిక్కలేదు. కానీ మీ బుల్బుల్ మాకంటే ముందే వాడిని వెతికి పట్టు. మేము ఆ చుట్టుపక్కల ఉన్న స్థానిక వ్యక్తులను ప్రశ్నించాం. వాళ్ళు చెప్పిన ప్రకారం బుల్బుల్ కారు ముందుగా పొరపాటున రెండో కారును ఢీకొంది. అప్పుడు తనకి పెద్ద దెబ్బలే తగిలాయి. అయితే ఆ కారు నడుపుతున్నది కార్పొరేటర్ అని బుల్బుల్ చూసిన వెంటనే వాడు పారిపోవడానికి ప్రయత్నించాడంట. అప్పుడే తన రెండోసారి ప్రయత్నంలో తన కారుని కార్పొరేటర్ కారుకి ఢీకొట్టింది. అప్పుడు తనకి ఇంకా పెద్ద దెబ్బలే తగిలాయి. కానీ ఆ కార్పొరేటర్ దొరికిపోయాడు. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే మా బుల్బుల్ ఆ కార్పొరేటర్ని పట్టుకోవడానికి తన ప్రాణాలు రిస్క్ చేసిందనా? అవునండి. ఈ అమ్మాయి తన ఫ్యామిలీ కోసం తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా కార్పొరేటర్ని పట్టేసుకుంది. షీ ఈజ్ ఎ బ్రేవ్ గర్ల్. ఆ కార్పొరేటర్ ఎక్కడున్నాడు? వాడు ప్రస్తుతం బయట ఉన్నాడు, మా కస్టడీలోనే ఉన్నాడు. ఇప్పుడే వాడిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాం. పదండి. డాక్టర్ గారు, మా అమ్మాయి, ఆపరేషన్ అయిపోయింది. మా బుల్బుల్ బాగానే ఉందిగా? చూడండి, ఆవిడ అపాయం నుంచి బయటపడింది. ఓరి భగవంతుడా, నీకు 100,000,000 వందనాలు తండ్రి. ఆవిడ తలకి చాలా పెద్దగా ఏమీ తగిలింది. పైగా చాలా చోట్ల ఫ్రాక్చర్ అయింది. మొహం మీద ఇంకా వేరే చోట్ల దెబ్బలు తగిలాయి. కనుక ఆవిడికి తగిలిన గాయాలు నయం కావడానికి చాలా టైం పడుతుంది. మెడిసిన్స్ ఇవ్వడంతో పాటుగా ఆవిడ్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. మేము వెళ్ళొసారి చూడొచ్చా? లేదు, ఇప్పుడే కాదు. ఆవిడ్ని మేము నార్మల్ వార్డుకి షిఫ్ట్ చేసిన తర్వాత అప్పుడు మీరంతా వెళ్ళి ఆవిడ్ని చూడొచ్చు. ఎలాగైతేనే నువ్వు పట్టుబడిపోయావన్నమాట. ఒక రకంగా అది కూడా మంచిదేలే. ఇప్పటికైనా నీకు తెలిసొస్తుంది మా అన్నయ్యని వదిన్ని కిడ్నాప్ చేసినందుకు ఫలితం ఎలా ఉంటుందనేది. నువ్వేదో చాలా స్మార్ట్ అని అనుకుంటున్నావు కదా, కానీ స్మార్ట్ కాదు. నువ్వు మర్చిపోయినట్టున్నావు. నీ పీక ఇప్పటికీ నా చేతుల్లోనే ఉంది. నన్ను వీళ్ళు నిర్బంధంలో పెట్టినా సరే నేను ఇలా బయటకొచ్చేస్తాను 2 రోజుల్లో. బయటకొచ్చాక మీ అందరి మీద పగ తీర్చుకుంటాను. నువ్వు బయటికి రావాలి కదా, అప్పుడు చూసుకుందా సంగతి. ప్రస్తుతం ఒకటి బాగా గుర్తుంచుకో, నేను గనక తలుచుకుంటే నువ్వు మళ్ళీ ఎన్నటికీ బయటపడలేని విధంగా నిన్ను లోపలికి పంపించాను. అందువల్ల నువ్వు బాగా గుర్తుంచుకో, ఎవరి పేరు చెప్పాలో ఎవరి పేరు చెప్పకూడదు. అర్థమైందా? అర్థం కాలేదు. నేను అర్థం చేసుకుంటానని కూడా అనుకోవడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం నాకున్న ఆలోచన నా బుల్బుల్ గురించి మాత్రమే. నా బుల్బుల్ చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. తన కనుక ఏమైనా జరిగిందంటే నిన్నొక్కదాన్నే కాదు, నీ కుటుంబం మొత్తాన్ని సర్వనాశనం చేసేస్తాను. నేను గనక నీ పేరు ఎత్తకూడదనుకుంటే నువ్వు నాకు ఇమీడియట్ గా సహాయం చేయి. నన్ను బుల్బుల్ దగ్గరికి తీసుకెళ్ళు, నేను తనను ఒకసారి చూడాలి. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ప్రస్తుతం కుటుంబంలో వాళ్ళంతా బుల్బుల్ దగ్గరే ఉన్నారు, అందువల్ల నేను నిన్ను తన దగ్గరికి తీసుకెళ్ళలేను. పదతను. అయితే నేను కూడా నా నోరు మూసుకొని ఉండను. ఇక నా బుల్బుల్ సంగతి అంటావా? నేను తనని చూసి తీరుతాను, ఏది ఏమైనా సరే.
ఏ ఆగు ఆగాగు. బుల్బుల్ బుల్బుల్ నేను వచ్చేస్తున్నాను బుల్బుల్. బుల్బుల్ నీ దగ్గరకు వచ్చేస్తున్నాను. నీ దగ్గరికే వచ్చేస్తున్నాను బుల్బుల్. బుల్బుల్ ఒక్కసారి నా మాట విను బుల్బుల్. ఒక్కసారి తలుపు తెరువు బుల్బుల్. ఒకవేళ నీకేదైనా జరిగిందంటే నేను కూడా చచ్చిపోతాను బుల్బుల్. నన్ను అర్థం చేసుకో బుల్బుల్. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఇది నీ ధైర్యం కాదు, నీ తెలివి తక్కువతనం. అందుకే ఇంత చేసి కూడా నువ్వు ఇక్కడికి ఇలా ధైర్యంగా రాగలిగావు. నువ్వు వచ్చావు కదా, ఇక నువ్వు తిరిగి వెళ్ళలేవు ఇక్కడి నుంచి. నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇక్కడికి వస్తావు? ఏ ధైర్యంతో నువ్వు ఇక్కడికి వచ్చావు? బుల్బుల్కి దూరంగా ఉండమని నీకు చెప్పాను కదా. ఎందుకు వచ్చావు ఇక్కడికి? కేవలం నీ వల్లే బుల్బుల్కి పరిస్థితి వచ్చింది. తన చేతులకి గోరింటాకు ఉండవలసిన రోజు ఇవాళ. కానీ ఇవాళ నీ వల్లే తన చేతులు రక్తంతో తడిచాయి. నేను నిన్ను విడిచిపెట్టను. ఐ విల్ కిల్ యూ. నువ్వు ఇంక ప్రాణాలతో ఉండవు. నేను నిన్ను చంపేస్తాను. అభి, ప్రవీణ్ నాపు, లేదంటే వాడిని చంపేస్తాడు. వాడికి ఇలా జరగాల్సిందే. వీడి మనుషులే మీ ఇంటి కోడల్ని ఎత్తుకెళ్లారు, మీ మనవడిని చంపాలనుకున్నారు. ఇప్పుడేమో వీడి వల్లే నీ మనవరాలు ఈ స్థితిలో ఉంది. వీడిని కాపాడాలనుకుంటున్నావా? వద్దు. ఇవాళ నీకు పట్టిన ప్రేమ దెయ్యాన్ని వదలగొడతాను నేను నిన్ను ఏం చేస్తానంటే జీవించినంతకాలం బుల్బుల్ పేరెత్తకుండా చేస్తాను. పేరెత్తుతాను నేను, ఎందుకంటే నేను తనని ప్రేమిస్తున్నాను. నువ్వు చేసిన ఈ నీచమైన పనికి ప్రేమ అని పేరు పెట్టకు. ప్రేమ అంటే ఎవరైనా ప్రాణాలు ఇస్తారు, ప్రాణం తీయరు. అందుకే ప్రజ్ఞ వదిన తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మా అభిని కాపాడింది. నువ్వు చాలా ప్రయత్నించావు కదూ మా అభిని ప్రజ్ఞ వదిని వేరు చేయాలని. కానీ ఏం జరిగింది? నువ్వేం చేయలేకపోయావు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టారు. అలాగే నేను బుల్బుల్ కూడా ఒకరి కోసం ఒకరు పుట్టాం కనుక నీకు ఇక్కడ ఎలాంటి చోటు లేదు. తెలిసిందా? ఐ విల్ కిల్ యూ. నీ ప్రాణాలు తీసేస్తాను నేను. చెప్పేది కాస్త విను. ఈ రోజు నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. అభివాడు చచ్చిపోయాడేమో. చాలు ప్రవీణ్, చాలు. చాలేక వదిలే. వదిలేను, వాడిని చంపేస్తాను. ప్రవీణ్ వద్దు, నువ్వు అలాంటి పని చేయకూడదు. నేను ప్రాణాలతో వదలను. వాడు నిన్ను గంతో కాల్చాడు. ఇప్పుడు బుల్బుల్కి ఈ పరిస్థితి వీడి వల్లే వచ్చింది. నేను వీడిని వదిలిపెట్టను. చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు ప్రవీణ్. నువ్వేం చేయకూడదు, అర్థమైనా? తీసుకెళ్ళండి వీడిని. చెక్. వద్దు, వాడిని తీసుకెళ్ళదు. వాడిని నేనే చంపాలి. ప్రవీణ్ స్టాప్. బై గాడ్ ఆలియా, ప్రజ్ఞాని కిడ్నాప్ చేయడంలో ఎవరు హెల్ప్ చేశారో ఇంకా ఎవరికీ తెలియలేదు. ఇప్పటికైతే తప్పించుకున్నాం, కానీ తర్వాత ఎలా తప్పించుకుంటాం? ఐ మీన్ ఎప్పుడొకప్పుడు ఎలాగోలాగా అందరికీ నిజం ఏంటో తెలిసిపోతుంది కదా. నాకెందుకో భయంగా ఉంది. వాడిని ఎవరైనా అడిగితే మన పేర్లు చెప్పేస్తాడేమో అని. మనం ఎలాగైనా తప్పించుకోలేమనిపిస్తుంది. అసలు మన తలరాతే బాగలేదు. ఐ మీన్ వాడు పారిపోవడం మంచిదైందనుకుంటే ఆ బుల్బుల్కి వాడు ఎదురు పడ్డమేంటి చెప్పు. సరే పడ్డాడే అనుకో, ఎందుకు బయటపడ్డాడు? చచ్చిపోయి ఉండొచ్చు కదా. ఈ బుల్బుల్ సంగతి నేను తర్వాత ఆలోచిస్తాను. ముందు నేను ఆ కార్పొరేటర్ని ఏం చేయాలన్నది ఆలోచించాలి. అవును, లెట్స్ గో. వీడిని తీసుకెళ్లి జీపులో కూర్చోబెట్టండి. నేను ఈ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి ఇప్పుడే వస్తాను. అలాగే సార్. సార్, ఎస్, అది ఇప్పుడు ఆ కార్పొరేటర్ దొరికిపోయాడు కాబట్టి నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. అడగండి. అయినా ఈ ప్రజ్ఞ ఆ పోలీసుని ఏమని ప్రశ్నిస్తుంది? సార్, నిజం చెప్పాలంటే ఆ కిడ్నాపింగ్ మా ఇంటి నుంచి జరిగింది. అసలు మా ఇంటికి అంత సెక్యూరిటీ ఉన్నప్పటికీ మా ఫ్యామిలీలో ఎవరైనా మెంబర్ వాళ్ళకి సాయం చేస్తేనే ఇలా చేయగలరు. నేను కోరుకుంటున్నాను, మీరు ప్లీజ్ వీలైనంత తొందరగా ఆ కార్పొరేటర్ నుండి ఆ ఫ్యామిలీ మెంబర్ ఎవరో వాళ్ళ పేరు తెలుసుకోండి ప్లీజ్. అప్పుడు
ఏ నిర్దోషం మీద అయితే ఈ నింద పడిందో అది తొలగిపోతుంది. నేరస్తుడు మా చేతికి దొరికిపోయాడు గనక నిజం కూడా తొందరగానే బయటపడుతుంది. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. గురుగారు నమస్కారం. మమ్మల్ని మీరు ఎలాగైనా కాపాడాలి. నేనేమో నాకు 2 పిల్లలు కదా, హరిద్వార్కి టికెట్లు బుక్ చేసుకున్నాను. అక్కడిద్దరు నిలబడున్నారే, వాళ్ళ బుర్రకు కూడా కొంచెం తెలివితేటలు ప్రసాదించు. వాళ్ళు కూడా తమ సామాన్లు ప్యాక్ చేసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపోయేలా చూడు. మా సంగతి అందరికీ తెలిసిపోయేలా ఉంది. ఏం జరిగింది? ఆ కార్పొరేటర్ ఏమైనా చెప్పేశాడా? లేదు, ఇప్పటి వరకైతే చెప్పలేదు. కానీ వాడి ఇక మీదట చెప్పేస్తాడు. అదే నేను విన్నానుగా, పోలీసులు నిజం కక్కించాలంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా వాళ్ళ ముందు తల వంచక తప్పదు. ఇంకో 2-3 గంటలు అంతే, తర్వాత నిజం బయటకు వస్తుంది. మన ముగ్గురు లోపలికెళ్తాం. ఈ 2-3 గంటలేంటి? అదేంటంటే నేను ప్రజ్ఞ కమిషనర్తో మాట్లాడుతుంటే చాటుగా విన్నాను. ప్రజ్ఞ కమిషనర్తో ఏం చెప్పిందంటే, అతను జైలుకి తీసుకెళ్లి కిడ్నాపర్కి ఎవరు హెల్ప్ చేశారో వాడిని అడిగి కనుక్కోమని చెప్పింది ప్రజ్ఞ. ఇంకేముంది, పోలీసులు కార్పొరేటర్ని తీసుకెళ్లిపోయారు. మీకు తెలుసా, నేను చాలా సినిమాల్లో చూశాను. ఆ పోలీస్ వాళ్ళు ఎవరినైనా జైల్లో పడేస్తే అడిగేది తక్కువ, కొట్టేదే చాలా ఎక్కువ. ఇక వాడేమో కార్పొరేటర్ కదా, ఏదో సాహసవంతుడంట. వాడు పిరికి పందా. ఒక దెబ్బ పడేసరికి చిలక పలుకుల్లా మొత్తం అంతా బయటికి కక్కేస్తాడు. అంటే మన బండారం అంతా బయట పడిపోయినట్టే. ఆలియా ఆలియా ప్లీజ్ ఏదైనా ఆలోచించు. నాకు జైలుకి వెళ్ళడం ఇష్టం లేదు. అక్కడ చాలా హైజీనిక్ గా ఉంటుంది. అక్కడైతే అసలు ఏసీఏ కాదు కదా, బెడ్ కూడా ఉండదు. నేను ఎలా నిద్రపోగలను? అక్కడ ఉండే జనాలు కూడా చెడ్డ వాళ్లే ఉంటారు. అలాంటి జైల్లో నేను 2 రోజులు ఉన్నాను అనుకో, 3వ రోజున నేను లోకం నుంచి ప్యాకప్. ముందుకొచ్చి నేను చెప్పేది విను. మాట్లాడుకో. నువ్వు ఇలా లొల్లడమని బాగుతూ ఉంటే నేనేమో ఆలోచిస్తాను. కాసేపైనా ఊరికే ఉండలేవు కదా నువ్వు. ఏం చేయాలో ఏం చేయకూడదో అసలేం అర్థం కావడం లేదు. మీరిద్దరూ కళ్ళప్పగించి ఎందుకలా చూస్తున్నారు? యూనో వాట్, నేను ఇక్కడే నిలబడి ఉన్నానంటే మీరిద్దరూ నన్ను ఏమీ ఆలోచించుకోనివ్వరు. అందుకని నేను ఒంటరిగా ఉండడం మంచిది. అప్పుడు సరిగ్గా ఆలోచించగలుగుతాను. అంతవరకు మీరిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకోండి. ఎంజాయ్. కలిసి ఆలోచించుకోవచ్చుగా. చూసావుగా తన్ను నువ్వు, చాలా చమత్కారే. గుంట నక్కిది. చూసావుగా ఎలా ఒంటరిగా వెళ్ళిపోయిందో. తను బానే తప్పించుకుంటుంది, బలైపోయేది మనిద్దరమే. నా ఉద్దేశంలో నువ్వు కూడా మాతో హరిద్వార్ వచ్చాయి. అక్కడికెళ్ళి ఆశ్రమం పెట్టుకుని భజనలు పాడుకుందాం. నేను వెళ్ళి నీకు కూడా టికెట్ బుక్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ మిస్టర్ అభి. సార్, ఇందాక ప్రజ్ఞతో మాట్లాడిందంతా నేను విన్నాను అండ్ ఐ థింక్ షీఈ్ రైట్. మా ఇంట్లో వాళ్ళు ఎవరు కిడ్నాపర్కి సహాయం చేస్తుంటారు, కానీ వాళ్ళు ఎవరనేది ఎవరికీ తెలియదు. అందుకని నేను కోరేది ఏంటంటే, మీరు డైరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేసి ఆ వ్యక్తి తనని కాపాడుకోవడానికి ఏదైనా బ్యాకప్ ప్లాన్ చేసుకునే అవకాశం ఇవ్వకూడదు అనుకుంటున్నాను. చూడండి, ఇది నా ఫ్యామిలీ మ్యాటర్. ఇది పబ్లిక్ కావడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. నా ఫ్యామిలీ ఇప్పటికీ ఎంతగానో సఫర్ అయింది. ఐ డోంట్ వాంట్ టు పుట్ దెమ్ త్రూ ఆల్ దిస్. అదంతా సరే, నేను మీకు ఎలా సహాయపడగలనో మీరే చెప్పండి. సార్, నేను కోరేది మీరు ఆ కార్పొరేటర్కి తన నుంచి మనం ఏదో ఇన్ఫర్మేషన్ లాగుతున్నాం అన్న భావం కలగకుండా చూడండి. నాకు కొంచెం ఆలోచించుకునే టైం ఇవ్వండి, తర్వాత ఐ విల్ కాల్ యూ. ఓకే. ఆల్రైట్ సార్. బుల్బుల్, నువ్వు చేసిన పనేం బాగోలేదు. నీ మీద నాకు చాలా కోపంగానే ఉంది. ఇలా చూస్తే బాధగానే ఉంది. నువ్వు కావాలనే అలా అలా చేసి ఉంటావని నాకు తెలుసు. నీకు 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 స్పృహ వచ్చిన తర్వాత నువ్వే అంటావు, నీ స్థానంలో నేను నా పనే చేశానంటావు. నేను నీతో అసలు మాట్లాడనే మాట్లాడు. బుల్బుల్, బుల్బుల్, చూడు అత్తయ్య, మన బుల్బుల్ ఎలా అయిపోయిందో.
ఇవాళ తనకి గోరింటాకు తంతు కదా, కానీ తనేమో ఇలా హాస్పిటల్లో పడుంది. నిన్నటి వరకు నవ్వుతూ తిరిగింది, తన మొహం వెలిగిపోయింది అత్తయ్య. కానీ ఈరోజు చూడండి, మొహం అంతా కట్లతో ఉంది. నా బుల్బుల్కి ఎవరి దిష్టో తగిలింది అత్తయ్య. చాలా ఘోరం జరిగిపోయింది అత్తయ్య. దానికి ఎంతో నొప్పి పుడుతుందో కదా అత్తయ్య, కానీ నేనేం చేయలేకపోతున్నాను అత్తయ్య. దానికి చెప్పండి ఊరుకో సరళ. అత్తయ్య. ఏడ్చే అవకాశం వస్తే వదలవు, ఏడుస్తూనే ఉంటావు. కానీ అత్తయ్య, అరే, ఎంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఇలా ఏడవడానికి బదులు మన అమ్మాయిని కాపాడినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఒప్పుకుంటాను, ఇప్పుడు తన మొహానికి కట్లు కట్టేసున్నాయి అంటే తను మాట్లాడలేదు. రేపో మాపో కట్లు తీసేశాక తను మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుందంటే అప్పుడు మీరెవరూ నోరు కూడా విప్పలేరు. నేను కూడా కాదన్నా. తనని ఇలాంటి స్థితిలో చూసి మీ అందరికీ బాధగా ఉండుంటుంది. కాని సరళ, నేను చెప్పేది ఒకటి బాగా జ్ఞాపకం ఉంచుకో. రోగి కోలుకోవాలంటే ఆ రోగి చుట్టుపక్కల నవ్వు మొహాలే కనిపించాలి, టెన్షన్ కనిపించకూడదు. నేను చెప్పేది శ్రద్ధగా అర్థం చేసుకో. నువ్వుకి ఏడుపు ఆపలేకపోతే నేను నిన్ను తీసుకుని వేరే గదిలోకి వెళ్తాను. అక్కడ ఏడు, ఎంత గొల్లు ఏడుస్తావో ఏడు. అత్తయ్య, మీరే అలా అంటే ఐ మీన్, నేను ఆలియాగా చేయలేకపోయిన ఈ పని నేనిప్పుడు నర్సుగా చేయాలనుకుంటున్నాను. ఇప్పుడిక పాపం ఆ బుల్బుల్ని కాపాడాలనుకుని ఎవరు కాపాడుకోలేరు కదా.